బీజేపీలో ఏం జరుగుతుంది? కేంద్ర నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపిందా? రామచంద్రరావుపై నిరసన వ్యక్తం చేసిన లీడర్లు ఎవరు? బండి సంజయ్ బాటలో రామచంద్రరావు ప్రయాణిస్తున్నారా? కార్యకర్తలు సంజయ్ని మిస్ అవుతున్నారా? బీజేపీలో బండి సంజయ్ పవర్ఫుల్ లీడర్. బండి సంజయ్ హయాంలోనే దుబ్బాక గెలుపు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి నియామకం. కార్యకర్తల్లో కనిపిస్తున్న సంజయ్ లేని లోటు. రామచంద్రరావు ఎంపికపై కొందరు నిరసన. బండి సంజయ్ దారిలోనే రామచంద్రరావు. బండి సంజయ్ బీజేపీలో ఓ పవర్ఫుల్ లీడర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు జోరుగా సాగేవి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు అనేక పర్యాయాలు వచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. సంజయ్ కూడా పార్టీ కార్యకలాపాలను ఉధృతంగా సాగించేవారు. అంటే ఆయనపై కేంద్ర నాయకత్వం అంతలా నమ్మకం పెట్టుకుంది. బీఆర్ఎస్ పరిపాలన కాలంలో బండి సంజయ్ 2 పర్యాయాలు పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యారు. బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ 2వ స్థానంలో నిలిచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఒక రకంగా బండి సంజయ్ బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో జవసత్వాలు కల్పించారని చెప్పుకోవచ్చు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా బండి సంజయ్ని తప్పించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డి నియమించింది. అయినప్పటికీ బీజేపీ 2018 ఎన్నికలతో పోల్చుకుంటే 2023లో గణనీయమైన ఫలితాలు సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలను సొంతం చేసుకుంది. అయితే బండి సంజయ్ కనుక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటే పార్లమెంటు స్థానాలు మరిన్ని పెరిగేవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందువల్ల బండి సంజయ్ని మార్చాల్సి వచ్చిందో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కార్యకర్తల్లో సంజయ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇటీవల రామచంద్రరావును బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఆయనకు అధ్యక్ష పదవిని ఇవ్వటానికి పార్టీలో కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. నేరుగా తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనేలేదు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కు పార్టీ కేంద్ర నాయకత్వం తెరలేపినట్లు కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నారని రామచంద్రరావు చెబుతున్నారు. ఒకవేళ చేరికలు కనుక కొనసాగితే బీజేపీ 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడుతుందని కాషాయ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. రామచంద్రరావు, బండి సంజయ్ మాదిరిగానే పార్టీలో దూకుడు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రామచంద్రరావు, సంజయ్ మాదిరిగానే జోరు కొనసాగిస్తే మాత్రం బీజేపీకి తిరిగి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.